హలో 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 అండి, ప్రేజ్ ది లార్డ్. క్షీరసారమదన కార్యక్రమం స్వాగతం. బ్రదర్, ఒక చిన్న డౌట్ ఉంది, ఫోన్ చేసిన లైవ్ ఏనండి? లైవ్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుధీర్ కుమార్ సార్, నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఓఫీస్ సార్ మీ ప్రశ్న అడగండి. సార్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే చాలా మంది, నేను అన్యుని సార్, నేను నమ్ముకోలేదు ప్రభువుని. మీరు ఏమంటారంటే చాలా మంది రక్షించబడట్లేదు అంటున్నారు కదా. ఎవరన్నారు? మరి ఎవరన్నారు రక్షణ పొందలేదు? ఇప్పుడు ఇండియాలో చాలా మంది క్రిస్టియన్స్ కాదు కదా సార్, కొంతమందే ఉన్నారు కదా. ఓకే, మిగతా అంతా రక్షించబడినట్టే కదా సార్. నేను ఏమంటున్నా అంటే, మరి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో అసలు 1% కూడా క్రిస్టియన్స్ లేదు కదా. మరి వాళ్ళని మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఏం వదలట్లేదు బాబు, ఏం వదలట్లేదు. పాకిస్తాన్లో మంచి చర్చెస్ ఉన్నాయి, అక్కడ చాలామంది ప్రభువుని అంగీకరిస్తున్నాం. మీరు ఇంటర్నెట్ కొట్టి చూడండి, పాకిస్తాన్లో చర్చ్ వర్షిప్ సర్వీసెస్ ఇన్ పాకిస్తాన్ బోల్డ్ మంది. ఆఫ్ఘనిస్తాన్లో క్రైస్తవులు లేని దేశమే లేదు. మైనారిటీ ఉన్నారు, మీరు అన్నట్టు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ రియల్ క్రిస్టియన్స్ ఆర్ ఏ మైనారిటీ ఇన్ ఎవ్రీ కంట్రీ, ఇంక్లూడింగ్ చైనా, రష్యా, పోలాండ్ లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్. అరబ్ కంట్రీస్లో కూడా అరబ్ సౌదీ రాజుగారికి నలుగురు భార్యల్లో ఒక ఆమె క్రైస్తవురాలు. ఆమె ఇంట్లో పిలిచి ప్రార్థనలు చేయించుకుంటుంది పాస్టర్లను. నథింగ్ లైక్ దాట్. అన్ని దేశాలలో క్రీస్తుని గురించిన సాక్ష్యం ఉంది. అయితే యేసుప్రభు ముందే చెప్పారు, రక్షణ పొందువారు కొందరే అని. ఆయన మాట ప్రకారం మెజారిటీ అయితే ఏమి రక్షణ పొందరు. కొద్దిమంది ఎవరు యథార్థంగా దేవుని వెతుకుతారో వాళ్ళకే దేవుడు మనోనేత్రాలు వెలిగిస్తారు. ప్రతి ఒక్కరు వెతకాలి, సాక్ష్యాధారాలు చూడాలి, ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ చూడాలి. వాళ్ళు అన్వేషణ చేస్తే దేవుడు తప్పకుండా సత్యాన్ని బయలుపరుస్తాడు. కానీ వదిలేసిన దేశం అంటూ లేదు నాయన. ప్రతి దేశంలో సువార్త జరుగుతుంది, మైనారిటీ రక్షణ పొందుతున్నారు. ఇంకోటి సార్,